సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. 7వ దశకం హిరణ్యగర్భుడి ఉత్పత్తి. ఏవం దేవ చతుర్దశాత్మక జగద్రూపేణ జాత పునః తస్యోర్ధ్వం ఖలు సత్యలోక నిలయే జాతోసి ధాతా స్వయం యం సంసంతి హిరణ్యగర్భమఖిల త్రైలోక్య జీవాత్మకం యో భోస్మితరజో వికార వికసన్ నానాసి సృక్షారసః. దేవా, ఈ విధంగా నీవు 14 భువనాలుగా రూపొందావు. ఈ లోకాలన్నిటికన్నా పైన ఉన్న సత్యలోకంలో నీవే బ్రహ్మగా వెలిశావు. నీ అంశతో ఆవిర్భవించిన బ్రహ్మనే హిరణ్యగర్భుడు అని కూడా అంటారు. ఆయన ముల్లోకాల్లో ఉన్న సకల జీవుల స్వరూపం ఆ బ్రహ్మరూపమే. అందుకే ఆయనలో ఒకనాడు రజోగుణం ప్రేరేపించగా సృష్టి రచన చేసి దేవతలు, మానవులు, పశుపక్షాది ప్రాణులన్నిటికీ మేలు చెయ్యాలనే సంకల్పం కలిగింది. సోయం విశ్వవిసర్గదత్త హృదయః సంపశ్యమాన స్వయం బోధం కల్వనవాప్య విశ్వవిషయం చింతాకులస్తస్తివాం తావత్వం జగతాం పతే తపతపే ఏవం హి వైహాయసీం వాణీమేనమశిశ్రవశ్రుతి సుఖాం కుర్వం స్తప ప్రేరణాం. బ్రహ్మకి ఆ విధంగా సృష్టి రచన చెయ్యాలనే కోరిక కలగగానే అందుకు ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించాడు. కోరికైతే కలిగింది, కానీ విశ్వసృష్టి ఎలా చెయ్యాలో తెలియక చాలా కాలం గడిపాడు. అది గమనించిన నీవు అలా సృష్టి రచన చేసే శక్తి సంపాదించడానికి తపస్సు చెయ్యమని ఆకాశవాణి ద్వారా తప తప అని బ్రహ్మకు వినిపించావు. కోసౌ మామవదత్పుమానితి జలాపూర్ణే జగన్మండలే దిక్షోద్వీక్ష్య కిమప్యనీక్షితవతాం వాక్యార్థముత్పశ్యతాం దివ్యం వర్షసహస్రమాత్తపతపా సాతేన త్వమారాధితః తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుంఠమేకాద్భుతం. ఆకాశవాణి ద్వారా నీవు వినిపించిన తపతప అన్న మాటలు విన్న బ్రహ్మ పూర్తిగా నీళ్లతో నిండిన ఈ జగత్తులో ఆ మాటలు అన్న వ్యక్తి ఎవరా అని 4 దిక్కులా చూశాడు. ఎవ్వరూ ఆయనకి కనిపించలేదు. అయినా ఆయన మనస్సులో గాఢంగా తపస్సు చెయ్యాలని భావించి ఎన్నో దివ్య సంవత్సరాలు తపస్సు చేసి నిన్ను ఆరాధించాడు. బ్రహ్మ చేసిన ఆ దివ్య తపస్సుకి నీవు ఎంతో సంతోషించి కొలువుండే అద్భుతమైన వైకుంఠ ధామాన్ని ఆయనకి చూపించావు. మాయా యత్న కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహిః శోక క్రోధ విమోహ సాత్వ సముఖాం భావాస్తు దూరం గతాః సాంద్రానందఝరీ చ యత్ర పరమ జ్యోతి ప్రకాశాత్మకే తత్తే ధామ విభావితం విజయతే వైకుంఠరూపం విభో. స్వామి, నీవు నివసించే ఆ అద్భుతమైన వైకుంఠ ధామం 14 భువనాల కన్నా పైన ఉంది. ఆ దివ్యలోకంలో మాయా ప్రభావం ఏమాత్రం ఉండదు. అక్కడ శోకం, కోపం, మోహం, భయం అలాంటి తుచ్చమైన భావాలు ఏవీ ఉండవు. అది పరంజ్యోతి ప్రకాశించే పుణ్యస్థలం. బ్రహ్మానందమనే ప్రవాహం నిత్యం కలిగి ఉన్న నీది వైకుంఠ ధామానికి జయము జయము. యస్మిన్నామ చతుర్భుజా హరిమణి శ్యామావదా తత్విషో నానాభూషణ రత్న దీపిత దిశో రాజద్విమానాలయా భక్తి ప్రాప్త తథా విధోన్నత పదా దివ్యంతి దివ్యా జనాః తత్తే దామనిరస్త సర్వశమలం వైకుంఠరూపం జయేత్.
విభాషిత్. బ్రహ్మానందం ప్రవహించే ఆ వైకుంఠ ధామంలో నివసించేవారు నీ మీద అచంచలమైన భక్తి కలిగి ఇంద్రనీలమణిలాంటి శరీర కాంతితో 4 భుజాలతో ప్రకాశిస్తూ ఉన్నతమైన స్థానంలో ఉంటారు. వారి శరీరాలన్నీ నానారత్నభూషణాలతో దివ్యంగా ఉంటాయి. వారు నివసించే భవనాలు ఉన్నతమైన శిఖరాలతో వెలుగొందుతూ ఉంటాయి. మలినమైన భావాలకి ఏమాత్రం స్థానం లేని ఆ విశిష్ట వైకుంఠ ధామానికి జయము. నానా దివ్యవధూజనైరభివృత విద్యుల్లతాతుల్యయాం విశ్వోన్మాదన హృద్య గాత్రలతయాం విద్యోతితా శాంతరాం త్వత్పాదాంబుజశౌదవైకకుతుకాం లక్ష్మీ స్వయం లక్ష్యతే యస్మిన్ నిస్మయనీయ దివ్య విభవం తత్తే పదం దేహి మే. ఆ వైకుంఠంలో నీ పాద పద్మాల పరిమళాల మీద ఆసక్తి కలిగిన లక్ష్మీదేవి స్వయంగా నీ చెంత కొలువై ఉంటుంది. ఎంతోమంది దివ్యమైన దేవతా స్త్రీలు ఆమెని నిత్యం సేవిస్తూ ఉంటారు. మెరుపు తీగలా ప్రకాశించే లక్ష్మీదేవి శరీర కాంతి విశాలమంతా ఈ విశాల విశ్వమంతా కూడా కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. అద్భుతమైన ఆ కాంతుల్ని చూసి అందరూ ఎంతో పరవశిస్తూ ఉంటారు. ఆశ్చర్యకరం దివ్య వైభవ సంశోభితమైన నీ వైకుంఠ ధామాన్ని నాకు ప్రసాదించు తండ్రి. తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం భాస్వత్కోటిలసత్కిరీటకటకటాత్ వ్యాకల్పది ప్రాకృతి శ్రీవత్సాంకితమాత్తకౌస్తుభమణి ఛాయారుణం కారణం విశ్వేషాం తవ రూపమైక్షత విధిః తత్తే విభో భాతు మే. ప్రభు, బ్రహ్మదేవుడు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేయటం వల్లనే ఆయనకు వైకుంఠంలో ఉన్న నీ దివ్య రూపాన్ని దర్శించే భాగ్యం కలిగింది. ఆ పరంధామంలో నీవు 1,000,000 సూర్యుల కాంతితో ప్రకాశించే కిరీటాన్ని, కంకణాన్ని, ఎన్నో దివ్యాభరణాల్ని ధరించి రత్నాలు పొదిగిన బంగారు సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. నీ వక్షస్థలం మీద శ్రీవత్సం అనే లాంఛనం ఉంటుంది. నీవు ధరించిన కౌస్తుభం అనే మణి వెదజల్లే కాంతితో నీ నీలమేఘ రూపం అరుణకాంతితో ప్రకాశిస్తుంది. సకల లోకాలకి కారణభూతుడవైన నారాయణ, నీ దివ్య రూపాన్ని దర్శించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి. కాలాంబోధకలాయ కోమల రుచాం చక్రేణ చక్రం దిశాం ఆవృణ్వానముదార మందహసిత స్యంద ప్రసన్నాననం రాజత్కంబుగదారి పంకజధర శ్రీమద్భుజామండలం సృష్టుస్తుష్టికరం వపుస్తవ విభో మద్రోగముద్వాసయేత్. స్వామి, నీ సుందర రూపం నీలమేఘం లాంటి రంగుతో, కలువ పూల లాంటి సుకుమారంతో నిండి అన్ని దిక్కులలో కాంతిని వెదజల్లుతూ ఉంది. కరుణ నిండిన చిరునవ్వుతో నీ ముఖం ఎంతో ప్రసన్నంగా ఉంది. మనోహరమైన నీ 4 భుజాలు శంఖ చక్ర గద పద్మాలతో విరాజిల్లుతూ ఉన్నాయి. నీ దివ్యమూర్తి బ్రహ్మదేవుడికి ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది. ఓ దివ్య శరీరా, నీ సుందర రూప దర్శనం నా వ్యాధులన్నిటినీ పోగొట్టుగాక. దృష్ట్వా సంభృత సంభ్రమ కమలభూః త్వత్పాదపాదోరుహే హర్షావేశవశం వదో నిపతితః ప్రీత్యా కృతార్థీ భవన్ జానాస్వేవ మనీషితం మమ విభో జ్ఞానం తదా పాదయా ద్వైతాద్వైత భవత్స్వరూప పరమిత్ యోచష్టతం త్వాం భజే. స్వామి, కమలాసునుడైన బ్రహ్మ నీ పాద పద్మాల కాంతుల్ని చూసి ఎంతో ఆనందించి తనని తాను మర్చిపోయాడు. ఎంతో పులకించిపోయాడు. తన జన్మ ధన్యమైనదని భావించి వెంటనే నీ పాదాల మీద వాలిపోయాడు. ఆ తరువాత పైకి లేచి నీతో ఎంతో వినయంగా, ప్రభు నారాయణ, సృష్టి చేయాలని నేను పడుతున్న ఆవేదన నీకు తెలుసు.
నా ఆవేదన పోగొట్టే ద్వైత అద్వైతలతో కూడిన నీ దివ్య స్వరూప జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించాడు. అలా బ్రహ్మ కొలిచిన ఓ పరంధామా, నేను కూడా నిన్ను భజన చేస్తున్నాను నాయనా, నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఆత్తామ్రే చరణే వినమ్రమధతం హస్తేన హస్తే స్పృశం బోధస్తే భవితాన సర్గ విధిభిః బంధోపి సంజాయతే ఇత్యాభాష్య గిరం ప్రతోష్య నితరాం తచ్చిత్త గూఢ స్వయం సృష్టౌ తం సముదైరయః స భగవన్ ఉల్లాసయోల్లాఘతాం. శ్రీమన్నారాయణ, బ్రహ్మదేవుడు ఎంతో భక్తితో నీ పాదపద్మాలకి నమస్కరించినప్పుడు నీ మృదువైన చేతులతో ఆయన్ని తాకి, బ్రహ్మదేవా, నీవు కోరిన విధంగా నీకు సృష్టి చేయడానికి కావలసిన జ్ఞానం లభిస్తుంది. నీకు ఆ జ్ఞానం లభించినప్పటికీ నీవు మాత్రం ఆ కర్మబంధంలో చిక్కుకోవు. ఇదే నేను నీకిస్తున్న వరం అని పలికావు. అంతేకాక ఆయన హృదయంలో ప్రవేశించి బ్రహ్మ చేసే సృష్టి రచన కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించావు, ప్రేరణ కలిగించావు. స్వామి, నా మీద కూడా దయచూపి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద.